భారతదేశం ఉన్నంత వరకు ప్రజల్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా ఆయన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీతో కలిసి సభవరం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభవరం దామోదరయ్య సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ డిఎస్ఎన్ఎల్యు ఉపకులపతి డాక్టర్ సూర్యప్రకాష్, రిజిస్ట్రార్ విశ్వచంద్రదేవ్లో ముఖ్య అతిథులుగా ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఇక్కడ యూనివర్సిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఛార్జింగ్ ఆటోను ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. అందులో ప్రయాణించారు. అనంతరం డిఎస్ఎన్ఎల్యు మూట్ కోర్ట్ హాల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని, ఆయన సమాజంలో సమానత్వంతో చేసిన కృషి వర్ణనాతీతమన్నారు. విద్యార్థులు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత ప్రమాణాలు సాధించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. అంతకుముందు సమావేశానికి అధ్యక్షత వహించిన ఉపకులపతి ఆచార్య డి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ జీవితాన్ని, భారత రాజ్యాంగం తయారు చేయడానికి పడిన కష్టాన్ని వివరించారు. 71 కోర్సులు పూర్తి చేసిన అంబేద్కర్ను ఒక పెద్ద ఎన్సైక్లోపీడియాగా అభివర్ణించారు. To stand before you today to commemorate the 136th birth anniversary of Bharat Ratna Dr. B.R. Ambedkar. Friends, we are gathered here in 2026. It is vital that we reflect upon the contemporary relevance of Ambedkar. One might ask, how do ideas formulated 77 years ago continue to guide a modern, rapidly evolving nation? The reality is that the Dr. Ambedkar vision is unequivocal, timeless. When he drafted our constitution, he did not simply compile a book of laws, but he gathered an indestructible shield for the vulnerable and built a ladder for opportunity for this ambitious. Baba Sahib profoundly understood that the survival of our democracy requires more than just periodic elections. It demands a deep-seated constitutional morality. In an era of the rapid global transformation, his unwavering emphasis on the rule of law is the very thread that keep our nation's diverse fabric woven together. Long before financial inclusion became a modern policy goal, but Ambedkar was championing labor rights and laying the conceptual groundwork. The Reserve Bank of India, he recognized the political liability. మన దామోదర సంజయ్ లా యూనివర్సిటీ ఏదైతే సభవరంలో ఉందో ఇక్కడికి రావడం, స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం, అలాగే ఆయనకి నివాళులు అర్పించి ఇక్కడే కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక పండుగలాగా, ఎందుకంటే ఈరోజు మనకి ఇంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా భారతదేశంలో
అంటే ఎప్పుడో 70-80 సంవత్సరాల కిందటనే ఆయన దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ కుల వివక్షణ ఎలా ఉంటుంది, ఈ రిజర్వేషన్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క పాయింట్ ని కూడా జాగ్రత్తగా ఈరోజు భారత ప్రజలందరూ కూడా ఇంత రాజ్యాంగ ప్రకారం అన్ని జరుగుతున్నాయంటే ఈరోజు ఇంతమందికి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరిందంటే ఇదంతా కూడా అప్పటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలే మనకి ఈరోజు ఒక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారిని కొలుసుకుంటూ అందరూ కూడా ఆయన ఆశయాలను తీసుకొని ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాంట్లో కూడా ఆయన చాలా విషయాలు చెప్పాడు. దానివల్ల అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఆయనకు ఎప్పుడు కూడా ఈ భారతదేశానికి బాగా చేసిన దానివల్ల మనం అందరం ఆయనతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం.